హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సితారా తెలుగు అప్డేట్స్. టీజీ ఐసెట్ 2026 రాసిన స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. బికాస్ చాలామంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కన్ఫ్యూజన్లో ఉంటారు. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, స్లాట్ బుకింగ్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, సీట్ అలాట్మెంట్ ఎలా వస్తుంది, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ తెలుగులో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం కౌన్సిలింగ్ అటెండ్ అవ్వబోయే స్టూడెంట్స్ ఈ వీడియో కంపల్సరీ చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ నోటిఫికేషన్లో రిజిస్ట్రేషన్ డేట్స్, ప్రాసెసింగ్ ఫీ డీటెయిల్స్, స్లాట్ బుకింగ్ డేట్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్, వెబ్ ఆప్షన్స్ డేట్స్, సీట్ అలాట్మెంట్ డేట్స్ అన్నీ మెన్షన్ చేస్తారు. సో ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి, ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ రావచ్చు. ఫ్రెండ్స్, కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయాలి. యూజువల్లీ ఓసీ ఆర్ బీసీ స్టూడెంట్స్కి అరౌండ్ 1200 ఫీ ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి అరౌండ్ 600 ఉంటుంది. పేమెంట్ మెథడ్స్ వచ్చేసి మీరు యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ త్రూ పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక రిసిప్ట్ స్క్రీన్ షాట్ కంపల్సరీ సేవ్ చేసుకోండి, ఫ్యూచర్లో యూస్ఫుల్ అవ్వచ్చు. ఫీ పేమెంట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డేట్ అండ్ టైం సెలెక్ట్ చేయడం. మీరు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ కంఫర్టబుల్ డేట్, టైం, స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే ఇక్కడ లేట్ గా స్లాట్ బుకింగ్ చేస్తే నియర్ బై సెంటర్స్ ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు లాంగ్ డిస్టెన్స్ వెళ్లాల్సి రావచ్చు. సో ఎర్లీగా స్లాట్ బుకింగ్ కంప్లీట్ చేయండి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళాలి. కంపల్సరీ క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే టీజీ ఐసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, డిగ్రీ మార్క్స్ మెమోస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ కాపీస్ క్యారీ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ మిస్సింగ్ ఉంటే వెరిఫికేషన్ ప్రాసెస్ డిలే అవ్వచ్చు. సో ఒక ఫైల్లో అన్ని అరేంజ్ చేసుకొని వెళ్ళండి. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీకు రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ని సేఫ్ గా పెట్టుకోండి. ఫ్రెండ్స్, కౌన్సిలింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్. చాలా మంది ఇక్కడే మిస్టేక్స్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ అంటే మీరు సెలెక్ట్ చేసే కాలేజ్ లిస్ట్, మీ ప్రియారిటీని బట్టి కాలేజెస్ సెలెక్ట్ చేయాలి. సో స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా? ఓన్లీ 5 to 10 కాలేజెస్ సెలెక్ట్ చేస్తారు. అది చాలా రాంగ్ స్ట్రాటజీ. మీరు మాక్సిమం కాలేజెస్, డిఫరెంట్ లొకేషన్స్, సేఫ్ కాలేజెస్, డ్రీమ్ కాలేజెస్ అన్ని మిక్స్ చేసి సెలెక్ట్ చేయాలి. ప్రియారిటీ ఆర్డర్ ఫస్ట్ టాప్ కాలేజెస్, తర్వాత మీడియం కాలేజెస్, లాస్ట్ సేఫ్ కాలేజెస్ ఇలా పెట్టండి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయ్యాక సీట్ అలాట్మెంట్ రిజల్ట్ రిలీజ్ చేస్తారు. సీట్ వచ్చిన స్టూడెంట్స్ ట్యూషన్ ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయాలి. ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఫీ రియంబర్స్మెంట్స్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, కౌన్సిలింగ్ లో అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటంటే లాస్ట్ మినిట్ రిజిస్ట్రేషన్, రాంగ్ సర్టిఫికేట్స్, లో వెబ్ ఆప్షన్స్, వెరిఫికేషన్ డేట్స్ మిస్ అవ్వడం, రాంగ్ మొబైల్ నెంబర్. ఇవి అవాయిడ్ చేస్తే కౌన్సిలింగ్ స్మూత్గా కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి. మీ టీజీ ఐసెట్ ర్యాంక్ ఏంటో కామెంట్లో చెప్పండి. మీ ర్యాంక్కి బెస్ట్ కాలేజెస్ సజెస్ట్ చేస్తాము. అండ్ టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్, తెలంగాణ జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సితారా తెలుగు అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.